నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకులు, గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్ర నమః. గురుగారు, మనకు శ్రావణ మాసంలో నాగుల పంచమి వస్తోంది. మరి ఈ నాగుల పంచమి పూజా విధానం ఏ రకంగా ఉండాలి? అసలు ఎందుకు సర్పాలంటేనే విషపూరితమైనవి అని చెప్పి మనం చాలా దూరంగా ఉంటాం. మరి ప్రత్యేకంగా పంచమి రోజు, చవితి రోజు ఎందుకని వాటిని ఆరాధించాల్సి ఉంటుంది? నాగుల పంచమి, గరుడ పంచమి అని చెప్పి కూడా అంటారు కొన్ని ప్రాంతాలలో. ఒక పేపర్ మనము చదువుతుంటే అందులో నుండి కొన్ని అక్షరాలు ఏవైతే ఉన్నాయో మన బ్రెయిన్లో అవి మెమొరీలో ఉండిపోతాయి. అలాగే ఒక యంత్రము అనేటువంటిది అంటే జంట నాగులతో ఉండేటువంటి విగ్రహాలు ఒక రకంగా, నిజంగా కూడా ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో అసలు పాములు అనేటువంటివి పుట్టలు ఈ యొక్క కట్టుకోవవి, చీమలు కట్టుకున్నటువంటి ఆ యొక్క స్థావరంలో ఈ పాములు వెళ్ళి ఆక్రమించుకుంటాయి అంతే. ప్రతి పుట్టలో పాములు ఉంటాయా అంటే చెప్పలేము అది. కనుక కొన్ని ప్రాంతాలలో ఖచ్చితంగా కూడా 100% పాములు తిరుగుతూ ఉంటవి. మనం పొయ్యగానే అవి పాలు తాగవు. అయితే ఇక్కడ కొన్ని దోషాలు మనకు ఏర్పడేటువంటి సందర్భంలో రాహుకేతువు కానీ, కాలసర్ప దోషాలు కానీ, కర్కోటక కాలసర్ప దోషాలు కానీ, ఇలా చాలా ఉన్నవి దోషాలు. 14 దోషాలు ఉన్నవి. ఇందులో ఉండేటువంటి నాగ దేవతలకు సంబంధించినటువంటి ఆ యొక్క వాటి జాతి మొత్తము కూడా అంతరించిపోయిన తర్వాత నవనాగులు అని చెప్పి మాత్రమే అవి ఉండడం జరిగింది. అందులో వాసుకి అని, గండుకి అని ఇట్లా ఉన్నవి 9, నాగిని అని ఇట్లా 9 పేర్ల మీద మాత్రమే ఇవి ఉన్నవి. దీనికి పెద్ద కథ ఉన్నది. ఒక సందర్భంలో ఒక చనిపోయినటువంటి పామును ఒక బ్రాహ్మణుని మీద వేస్తే ఆ బ్రాహ్మణుడు భయపడిపోయి ఒక శాపం ఇస్తే, ఆ శాప ప్రభావం వలన ఒకతనికి చాలా ఇబ్బందికరంగా ఎదుర్కొంటే, ఆ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం పోవాలంటే మీ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క పాములతో పట్టణంలో ఉండేటువంటి ఎన్ని పాములు అయితే ఉన్నాయో అన్ని పాములను కూడా అగ్నికి ఆహుతిస్తూ ఉండేటువంటి సందర్భంలో ముఖ్యంగా కొన్ని పాములు వెళ్ళి ఇంద్రుడిని వేడుకోగా ఆ యొక్క ఇంద్రుడు ఇచ్చినటువంటి వరము అని చెప్పి ఇలా చాలా కథలు ఉన్నవి. కనుక తప్పకుండా కూడా సర్పదోషము అనేటువంటిది ఉంది ఇప్పటికీ. దీని మూలకంగానే కొందరు, అంటే అంటున్నాను కాదు, కొందరికి లగ్నాత్ రాహు ఉంటే ఫేస్లో తెలిసిపోతుంది. ఎలా? కొంచెము ముక్కు ఈ విధంగా ఉండడం కానీ, ఈ యొక్క బొమ్మలు కొంచెం పైకి ఉండడం కానీ, వారికి కొంచెము లగ్నాత్ రాహు ఉన్న కొంచెము వారి యొక్క ఫేస్లో కదలికలు తెలిసిపోతాయి. కనుక వారు అని కాదు, అందరము కూడా ఖచ్చితంగా చక్కటి సంతానము కావాలి అంటే, భార్యాభర్తలలో గొడవలు ఉండకూడదు అంటే ఖచ్చితంగా ఈ యొక్క నాగుల పంచమి రోజు ఎక్కడైతే పుట్ట మీద వెలిసినటువంటిది కానీ లేదా ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలైనా అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా కూడా మీరు అభిషేకాన్ని ఆచరించాలి, అభిషేకం చేయాలి. అభిషేకం చేస్తే ఖచ్చితంగా భార్యాభర్తలలో అన్యోన్యత కానీ, లేదా పిల్లలకు తండ్రికి మధ్య కూడా కొంత ప్రేమ అనేటువంటిది దూరం అయ్యేటువంటి రోజులే ఇవి. కనుక వారి మధ్య కూడా కొంత ప్రేమ అనుబంధాలు ఉండాలి అన్నా కూడా సర్పదోషాల మూలకంగానే ఉంటవి. కనుక ఖచ్చితంగా కూడా ఈ నాగుల పంచమి అనేటువంటిది శుక్రవారం రోజు రావడము ఎంతో విశేషము ఈ యొక్క శ్రావణ మాసంలో. కనుక ఖచ్చితంగా దీన్ని ఆచరించేటువంటి ప్రయత్నం చేయండి. ఉదయం చక్కగా కూడా ఖాళీ కడుపుతో మీరు ఎక్కడైతే పాము పుట్టలు ఏ విధంగానైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి చక్కగా పసుపు కుంకుమ వేసి 2 అగరబత్తులు ముట్టించేసి ఒక కొబ్బరికాయ నివేదనగా చేసి ప్రదక్షిణ చేయండి. చక్కగా కూడా ప్రదక్షిణ చేసి ఆ యొక్క పుట్ట మన్నును కాస్త తీసుకొని చక్కగా కడుపుకు రాసుకోండి. అదేవిధంగా కళ్ళకు రాసుకోండి.
గొంతుకు రాసుకోండి, చక్కగా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఏదైనా కూడా నమ్మకంగా చేయాలి. అంటే అలా ఎందుకు రాసుకోవాలంటారు? రాసుకోవడం వలన శరీరంలో ఉండేటువంటి కొన్ని దోషాలు అనేటువంటివి పోతాయి. ఓకే. విన్నరా? కొన్ని మూలికలు ఉంటవి, కొన్ని మూలికలతో అవి మూలికా పూజ అని చెప్పి ఉంటుంది. కొన్ని మూలికలతో కొన్ని చోట్ల మనం పెట్టి కొన్ని మంత్రాలు చదివినట్టయితే కొన్ని దోషాలు పోతాయి. ఆ విధంగా చేయడం వలన శాంతి, మనకు పాములు తిరిగినటువంటి ప్రదేశం కనుక అవి తిరిగినటువంటి స్థానంలో నుండి మట్టిని మనం తీసుకున్నాం కనుక ఏమైనా దోషాలు కానీ ఏమైనా తప్పకుండా తొలగిపోతాయి అని చెప్పి మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక ఇక్కడ అభిషేకం, ఎక్కడైతే జంట నాగులతో ప్రతి చెట్టు కింద కానీ రావి చెట్టు కింద కానీ లేదా ఎక్కడైనా దేవాలయంలో కానీ జంట నాగులు ఉంటాయి. ఇట్లా జంట నాగులకు మీరు ఏం చేయాలి అంటే విశేషంగా పంచామృత అభిషేకం పూర్తయిన తర్వాత పసుపు కుంకుమతో అభిషేకం చేయాలి. పసుపు కుంకుమతో అభిషేకం చేసి చక్కగా కూడా పసుపుతో మొత్తము కూడా రాసేసి కుంకుమతో చక్కగా బొట్లు పెట్టి పండ్లను కానీ లేదా నువ్వుల ముద్దలను, నువ్వులతో చేసినట్టు నువ్వులు, పల్లీలు, బెల్లము, పానకం బట్టి చేసినటువంటివి కానీ ఇలాంటివి నివేదన చేసి నలుగురికి పంచేటువంటి ప్రయత్నం చేయండి. ఆ రోజు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీరు ఆ రోజు నాడు ఆ పరిహారం చేయండి, మంచి ఫలితం ఉంటుంది. దీంతో పాటుగా మనకు దేవాలయంలో ఎవరికైనా ఉండేటువంటి వారికి ముత్తైదులను చూస్తూ గాజులను చక్కగా కూడా ఎల్లో రంగులో ఉండేటువంటి గాజులు, ఎల్లో రంగులో ఉండేటువంటి గాజులను తీసుకువెళ్ళండి. ఒక 2-3 డజన్లు తీసుకువెళ్ళండి. తీసుకువెళ్ళి చక్కగా కూడా అమ్మవారి దగ్గర పెట్టి ఇమ్మని చెప్పండి. పెట్టి ఇచ్చిన తర్వాత వాటిని అందరికీ మనిషికి ఒక 4 పంచండి. గాజులను చక్కగా కూడా నలుగురికి పంచండి. ఆ రోజు మంచి ఫలితం ఉంటుంది. ఎందుకని ఆ రోజు గాజులు, అది కూడా పసుపు రంగు గాజులే పంచడం? దీని వలన వివాహం కాని వారికి కానీ లేదా సంతానానికి సంబంధించింది కానీ తొందరగా రిజల్ట్ వస్తుంది. ఎరుపు రంగు గాజులు అయితే ఆర్థికంగా కానీ డబ్బుకు రిలేటెడ్ ఉండేటువంటి వారు ఎరుపు రంగు గాజులతో పంచండి. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.